వేసవి కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఈఈ ఆకుల సత్యనారాయణ కోరారు. విద్యుత్ ఉద్యోగంలో లో వోల్టేజ్ వంటి ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సత్వర పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. వేసవి కాలంలో ఎక్కువ మంది ఏసీలు వినియోగించడం వల్ల లోడ్ పెరిగే అవకాశం ఉందని ఏసీలు వినియోగించేవారు సంబంధిత ఎలక్ట్రీషియన్ సూచించిన గేజ్ వైర్ను వాడుకుని లో వోల్టేజ్ సమస్యలు, షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా భవనాలు నిర్మించేవారు ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఏమైనా ఉంటే నిర్లక్ష్యంగా ఉండక విద్యుత్ శాఖ కార్యాలయంలో తెలియపరిస్తే సిబ్బంది సూచనల మేరకు వారు భవనాలు నిర్మించుకోవచ్చని అన్నారు. నిర్లక్ష్యంగా విద్యుత్ లైన్ల వద్ద భవనాలు నిర్మించే సమస్యలు తెచ్చుకోవద్దని, అందుకు భవన యజమాని బాధ్యుల తారని అన్నారు. వేసవి కాలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ లైన్ మరమ్మతులు బాగుంటాయని, అందుకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. విద్యుత్ వినియోగంలో ఇటువంటి సమస్యలను తమకు తెలియజేస్తే అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, కొత్త లైన్లు ఏర్పాట్లు వంటివి చేస్తామని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యను ఎదుర్కొంటున్న వారు తమకు సమాచారం ఇస్తే సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని అన్నారు. విద్యుత్ బిల్లులను బిల్లు ఇచ్చిన తేదీ నుంచి 15 రోజుల లోపు చెల్లిస్తే ఎటువంటి సర్ఛార్జీలు ఉండవని, లేని పక్షుల సర్ఛార్జీ విధించబడుతుందని అన్నారు. వేసవికాలం మొదలైంది. మరి ఈ వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో విద్యుత్ డిమాండ్ పెరిగే దృష్ట్యా కూడా వినియోగదారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది చూసుకోవాల్సింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ వేసవికాలంలో చాలామంది ఏసీలు కొంటారు. ఈ ఏసీలు కొని పెట్టుకునేటప్పుడు ఈ ప్రాపర్ గేజ్ వైర్ అనేది వాడాలా. కొంతమంది అలా వాడకుండా నాన్ స్టాండర్డ్ వైర్స్ వాడటం వల్ల కూడా ఈ షార్ట్ సర్క్యూట్లు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. సో దానికి సంబంధించినటువంటి గేజ్ వైరు ఎలక్ట్రీషియన్స్ తోటి చూయించుకొని ఇబ్బందులు రాకుండా ఈ వైరింగ్ చేయించుకోవాల్సినటువంటి మనవి. అలాగే ఈ వేసవికాలంలో ఎక్కువ మంది ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లు ఇవి కట్టేటటువంటి ఆస్కారం ఉంది. ఇలా బిల్డింగ్లు కట్టేటప్పుడు బిల్డింగ్కి దగ్గరగా ఎలక్ట్రికల్ లైన్లు ఉన్నట్టయితే అవి ఏమీ కాదులే అని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కన్స్ట్రక్షన్ కనుక చేస్తే ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అట్లా బిల్డింగ్ దగ్గరలో కట్టేటప్పుడు లైన్స్ ఏమన్నా ఉన్నట్లయితే సంబంధిత ఆఫీస్కి వెంటనే తెలియజేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు మేము సూచించిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదన్నా ఒకవేళ లైన్ ఏదన్నా పక్కకు షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే దానికి కూడా డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టి మీరు దానికి డిపార్ట్మెంట్ ఏదన్నా అమౌంట్ కట్టాలని డిమాండ్ నోటీస్ కనుక ఇచ్చినట్లయితే ఆ డిమాండ్ కట్టి అవి షిఫ్టింగ్ చేయించుకోవాలి. అలా కాకుండా లైన్ల దగ్గరగా బిల్డింగ్లు కట్టి ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే వారు దానికి బాధ్యులు అవుతారు. అట్లాగే మేము ఎక్కువగా వేసవికాలంలో ఈ ఎల్సీలు తీసుకొని లైన్ క్లియర్ తీసుకొని పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒకే చోట పూర్తిగా ఆపకుండా ఎక్కడ ఏది పని జరుగుతుందో ఆ పని జరిగే కాడ ఎంత మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలో అంతవరకే నిలిపివేసి పని చేయటం జరుగుతుంది. సో మేము ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, ఏదన్నా కొన్ని లైన్లు వేయటం ఇలాంటి పనులు జరుగుతాయి. కాబట్టి ఈ వినియోగదారులు వర్కులు జరిగే కాడ సహకరించవలసిందిగా మనవి. అలాగే వినియోగదారులు కనుక గత సంవత్సరంలో లో వోల్టేజ్ కనుక ఫేస్ చేసి ఏదన్నా ఫ్యాన్లు తిరగకపోవటం, ఏసీలు పనిచేయకపోవటం ఇంతకుముందే కనుక జరిగి ఉండుంటే వారు వెంటనే ఆఫీసుకు తెలియపరిచినట్టయితే అక్కడ వోల్టేజ్ మెరుగైన వోల్టేజ్ కొరకు ఏమన్నా లైన్ వేయాలా, ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా, ఏది చేస్తే అక్కడ వోల్టేజ్ క్వాలిటీ పవర్ సప్లైతో ఉంటుందో అది చేసేదానికి సత్వర చర్యలు గైకొనడం అవుతుంది. మేము ఆల్రెడీ ఇప్పటికే మేము గుర్తించిన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, అట్లాగే మా సబ్స్టేషన్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ను కూడా ఎన్హాన్స్ చేయటం జరిగింది. ఇవన్నీ వేసవి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి మీ ఏరియాలో జరగటం లేదు, మాకు ఇక్కడ సమస్య ఉందని మీరు కనుక మా ఆఫీసుకి కానీ సంబంధిత ఆఫీసుకి కానీ దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే దానికి సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి ఈ వేసవికాలంలో ఇబ్బందులు రాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం అవుతుందని మనవి చేస్తున్నాం. తర్వాత ఈ విద్యుత్తు బిల్లు ఎప్పుడైతే వినియోగదారులకు ఇచ్చామో ఇచ్చిన తేదీ నుంచి వాళ్ళు 15 రోజుల్లోపు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి సర్ఛార్జీ ఉండదు.
15 రోజులు కనుక దాటినట్లయితే బిల్లు మీద సర్ఛార్జీ పడుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే, కొత్తగా వచ్చింది కాదు. సో చాలామంది దీన్ని అర్థం చేసుకొని 15 రోజుల్లోపు మాకు బిల్లు చెల్లించుతున్నారు. ఇంకా కొంతమంది దీనికి అనుగుణంగా రాలేదు. కాబట్టి వారు కూడా గమనించుకొని విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు చెల్లించడం అనేది వాళ్ళు ఒక మ్యాండేటరీగా గుర్తించి అమలు చేయాలి. ఈ నెల ఫిబ్రవరి నెల 28 రోజులే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా 4 రోజులే ఉన్నాయి ఈ రోజుతో కలుపుకొని. సో మీకు ఇచ్చినటువంటి బిల్లు ఈ 28వ తేదీలోపు చెల్లించి శాఖకు సహకరించాల్సింది.